హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారికశ్రీ క్రియేషన్స్. ఈరోజు పిల్లలకు ఎంతో ఇష్టమైన స్పంజీ కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. బర్త్డేలకు, మ్యారేజ్ డేలకు కేక్ తినడమే కాకుండా ఇలా ఇంట్లో క్రీమ్ లేకుండా స్పంజీ కేక్ అనేది పిల్లలకు ప్రిపేర్ చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తింటారు, హెల్దీ. కేకుకు కావాల్సిన ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 యాలకులు కూడా వేసుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ అనేది తీసుకోవాలి. అదే మిక్సింగ్ బౌల్లో 4 ఎగ్స్ని ఇలా పలగొట్టి తీసుకోవాలి. ఈ మిక్స్ చేసేటప్పుడు 5 మినిట్స్ వరకు చేయాలి, ఆగుకుంటూ చేయాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ మైదా పిండిని జల్లించి తీసుకుందాం. 1.5 కప్పు పడుతుంది మైదా పిండి. ఇలా జల్లించి తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, ఉండలు లేకుండా. అందులోకే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఇలా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మిక్సర్తో ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అందులోకి మనం ముందుగా పట్టుకున్న ఎగ్స్, షుగరు ఇవన్నీ మిక్సీ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఇలా మిక్సర్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మిక్సర్తో మొత్తంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. అందులోకి 1/2 గ్లాస్ మిల్క్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా ఒకటే సైడ్గా రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలి. అందులోకి 1 కప్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోండి, స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. దాన్ని కూడా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం 5 మినిట్స్ కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఇలా చూపించే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇలా గిన్నెకు ఆయిల్ రాసుకొని ఆ మొత్తం ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై ఒక పెద్ద బాండి పెట్టుకొని అందులో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్టాండ్ అనేది పెట్టుకోవాలి. మీ దగ్గర స్టాండ్ లేదనుకుంటే ఒక బౌల్ కూడా పెట్టుకోవచ్చు. దాన్ని ఒక 5 మినిట్స్ హీట్ చేయాలి మూత పెట్టుకొని. ఇలా మొత్తం హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలి. మనం పెట్టుకున్న బాండీకి అంటకుండా మధ్యలో పెట్టుకోవాలి. అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. ఇలా మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20-25 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి. సైడ్కి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా డౌట్గా ఉంటే ఒక చాకు ఇలా కుచ్చి చూడండి, పిండి అనేది అతుక్కోదు. అప్పుడైతేనే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని ఇలా కట్ చేసుకోవడమే. ఎంత స్పాంజీగా వచ్చింది చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా. మీ పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, మనం కూడా ఇష్టంగానే తింటాము. క్రీమ్ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.